చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలం పిఎం తండాలో ఒకరు మృతి చెందారు. మృతుడు కన్నానాయక్గా గుర్తించారు. పిఎం తండా పరిసర ప్రాంతాల్లో పంటలను ధ్వంసం చేశాయి గజరాజులు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. గజరాజులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లోకి దూరి పంట పొలాలను సర్వనాశనం చేశాయి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తిపై కూడా దాడి చేశాయి. పిఎం తండాలో ఒకరు మృతి చెందారు. మృతుడు కన్నానాయక్గా గుర్తించారు. పిఎం తండా పరిసర ప్రాంతాల్లో పంటను కూడా ధ్వంసం చేశాయి గజరాజులు. దీంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. చిత్తూరు బోర్డర్స్లో తరచుగా ఏనుగుల బీభత్సం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. దీంతో పంట పొలాలను కాపాడుకునేందుకు స్థానిక రైతులు స్థానికులు అప్రమత్తంగా ఉంటారు. ఈ నేపథ్యంలో స్థానికులపై అలాగే అక్కడున్న రైతులపై గజరాజులు దాడికి పూనుకుంటాయి. ఈ దాడిలో నాయక్ అనే వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక అటవీ శాఖ అధికారులు మాత్రం స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ గజరాజు బీభత్సం మీరు చూడొచ్చు. రామకుప్పం మండలం పిఎం తండాలో ఏనుగుల బీభత్సంలో ఒకరు మృతి చెందారు. కన్నానాయక్గా గుర్తించారు. పిఎం తండా పరిసర ప్రాంతాల్లో గజరాజులు పంటలను ధ్వంసం చేయడం కాదు, ఓ వ్యక్తిని కూడా చంపేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ చనిపోయిన వ్యక్తిని నాయక్గా గుర్తించారు. పిఎం తండా పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ ఏనుగు బీభత్సం కూడా ఒకసారి చూడొచ్చు. పూర్తిగా పంట నాశనం చేశాయి. అక్కడ స్థానికులు దాన్ని తరిమే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారిపై గజరాజు ఒక్కసారిగా ఎగబడి ఓ వ్యక్తిని కన్నానాయక్ అనే వ్యక్తిని కూడా తొక్కి చంపేసినట్టుగా స్థానికులు గుర్తించారు. మా ప్రతినిధి లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, రామకుప్పం మండలంలో గజరాజుల బీభత్సం మనం చూసాం. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం ఆ ఏనుగును ఏమైనా బంధించే ప్రయత్నం చేశారా? మృతుడు కన్నానాయక్గా గుర్తించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి డ్యామేజ్ జరిగింది అక్కడ? ఎస్ రామదాస్, తరచూ చిత్తూరు జిల్లాలో ఈ ఏనుగుల దాడులు అనేవి రైతులకి కంటిపైన పుణుకు లేకుండా చేయడమే కాదు, రైతుల ప్రాణాలకి కూడా భద్రత లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి 30 రోజులకి 40 రోజులకు ఒకసారి ఈ ఏనుగులు రైతులపైన దాడులు చేస్తూ రైతులు మృత్యువాత పడుతున్నటువంటి ఘటన తరచూ చోటు చేసుకుంటుంది చిత్తూరు జిల్లాలో. రీసెంట్ గా ఇవాళ కూడా అదే ఘటన. అయితే రామకుప్పం మండలం, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి రామకుప్పం మండలంలో ఉన్నటువంటి పిఎం తాండా అనేటువంటి ఓ గిరిజనులు నివసించేటువంటి ప్రాంతం అది. అక్కడంతా రైతాంగం పైన ఆధారపడి ఆ గిరిజనులు పంట పొలాలలో పాడి పంటలు దానిపైన ఆధారపడి కూడా వాళ్ళ జీవనాధారం గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పక్కన ఉండేటువంటి తమిళనాడు, ఆంధ్ర అటవీ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏనుగుల గుంపులు తరచూ ఆ పంట పొలాలపైన దాడులకు యత్నిస్తూ ఉంటాయి. అయితే వాటిని నివారించడానికి రైతులు రాత్రిపూట కూడా పాపం తమ పంట పొలాలని కాపాడుకోవడం కోసం అక్కడే నిద్రించేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొన్ని ఏనుగులు కన్నానాయక్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పంట పొలాలపై దాడికి యత్నించాయి. ఈ నేపథ్యంలోనే వాటిని తలుపు కొట్టేటువంటి ప్రయత్నం కన్నానాయక్ చేసేటువంటి ప్రయత్నంలోనే ఏనుగు తిరగబడడం, ఒకసారిగా కూడా కన్నానాయక్ పైన దాడికి ప్రయత్నించి పూర్తిగా కూడా అతన్ని హతమార్చినటువంటి సంఘటన చిత్తూరు జిల్లాలో నిజంగానే రైతాంగాన్ని కంటదడి పట్టించేటువంటి విషయంగా చెప్పొచ్చు. తరచూ తమిళనాడు ఇటు కర్ణాటక బార్డర్గా ఉండేటువంటి ఆ కుప్పం ప్రాంతంలో కూడా ఎక్కువ సంచారం ఏనుగులకి ఉంటుంది. తరచూ పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా రైతాంగాలు తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేసి వారిపైన తిరగబడడం, వాళ్ళని గాయపరచడం లేదా హతమార్చడం వంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొనేదానికి కూడా రామకుప్పం రేంజ్ లో కుంకి ఏనుగులను, 2 ట్రైనీ ఏనుగులను అటవీ శాఖ పెట్టి ఏనుగుల గుంపు సంచారం కనుక పంట పొలాలపైకి వస్తే వాటిని తరిమి కొట్టేటువంటి ప్రయత్నాలని ఆ కుంకి ఏనుగుల ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటవీ సిబ్బంది కూడా ఎక్కువ శాతం నియమించి పెద్ద ఎత్తున శబ్దాలు చేయడం, అదేవిధంగా టపాకాయలు కాల్చి వాటిని తిరిగి అటవీలోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. రీసెంట్ గా చిత్తూరు జిల్లా అదేవిధంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల యొక్క గణాంకాలను కూడా అటవీ శాఖ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని 3 రోజులు చేపట్టినటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఏనుగులు అక్కడ ఉండేటువంటి నీటి ఆధారాలు, ఆహార ఆధారాలు లేకుండా పోతూ అటవీలో పంట పొలాలపైన దాడి చేస్తున్నట్టు కూడా చెప్తున్నప్పటికీ కూడా
ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లైన్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఢీకొన్న ఏనుగులు మృత్యువాత పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇటు వన్యప్రాణులను ఏనుగులు రక్షించేటువంటి ప్రయత్నంలో ఏనుగులు మృతి చెందుతున్నాయి. రైతాంగానికి రక్షణ కల్పించేటువంటి పరిస్థితుల్లో రైతులు మృతి చెందుతున్నటువంటి పరిస్థితి. ఎలా దీన్ని అరికట్టాలి అనేటువంటి పరిస్థితిని అయితే అటవీ శాఖ నిజంగానే దీన్ని కలబారంగా మారిందని చెప్పొచ్చు. తరచూ దానిపైన చర్యలు చేపట్టదో అటవీ శాఖ. ఖచ్చితంగా అటవీ శాఖ యొక్క అభద్రతా భావంతోనే రైతులు నిజంగా మృత్యువాత పడుతున్నారు. మరోవైపు ఏనుగులు కూడా ఈ విద్యుత్ తీగలను తగిలి మృత్యువాత పడుతున్నటువంటి ప్రయత్నంలో ఇటు రైతాంగానికి కావచ్చు, అటు ఏనుగులకు కావచ్చు, ఇటువంటి రక్షణ కల్పించడంలో అటవీ శాఖ ఫెయిల్యూర్ అవుతుందని చెప్తున్నప్పటికీ దానికి ఆల్టర్నేటివ్ గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను, అంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం లేదా ఆ ఏనుగుల్ని మన ప్రాంతాల్లోకి రాకుండా అరికట్టేటువంటి ప్రయత్నాలు చేయడంలో అయితే మాత్రం నిజంగా అటవీ శాఖ ఫెయిల్యూర్ గానే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే వన్యమృగాల్ని అడ్డు పట్టడమో లేదా వాటిని బంధించేటువంటి ప్రయత్నాలను ఎక్కడా కూడా చేయకూడదు. వైల్డ్ లైఫ్ ఆఫ్ లా దీనికి ఒప్పుకోదు. కాబట్టి వాటిని స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితిని కల్పించాలి. అండ్ అదే రీతిలోనే వాటి రక్షణ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత అటవీ శాఖ పైన ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల పైన ఇటు రైతాంగాన్ని పంట పొలాలను రక్షించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిజంగానే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తో ఒక సంప్రదింపులు జరిపి ఒక పరిస్థితిని అయితే తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రామదాస్ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లోకేష్. ఇది మొత్తం మీద రామకుప్పం మండలం పిఎం తండాలో ఏనుగుల బీభత్సానికి ఓ వ్యక్తి బలయ్యాడు. మృతుడు కన్నానాయక్ గా గుర్తించారు. పిఎం తండాలో పరిసర ప్రాంతాల్లో పంటను కూడా గజరాజులు ధ్వంసం చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం కూడా ఆలోచిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. నువ్వు అపక్కోన ఇపక్కుంది రావద్దునా, నువ్వు కింద రావద్దునా, నువ్వు తరుముకుంటున్నాను.